అగ్నిశర్మ తన భార్యని తల్లిదండ్రులైనటువంటి సుమతి కౌశికిని తీసుకుని అరణ్యంలోకి ప్రవేశించి అక్కడ ఒక వటకుటీరాన్ని నిర్మించుకొని అక్కడ దొరికినటువంటి కందమూలాలు తేనె మొదలైనవి తెచ్చుకొని జీవనం గడుపుతున్నాడు. నీకు నా గుర్తుగా సందీపాపల్లో నన్ను నేను కలిసా అటువంటి స్థితిలో ఆ రాజ్యమంతా క్షామం వచ్చింది. ఆకలేస్తుంది నాన్న. ఆకలేస్తుందా నా బంగారు తల్లి? స్వామి, నేటికి 3 దినములైంది భోంచేసి. బిడ్డలు ఆకలితో అలమటించిపోతున్నారు. మామగారు అత్తగారు దినదినానికి క్షీణించిపోతున్నారు. ఎలాగైనా సరే మీరు ఈరోజు ఆహారాన్ని సంపాదించాలి. లేదంటే మనలో ఎవరో ఒకరి మరణానికైనా సిద్ధపడాలి. ఏమైందమ్మా? ఏమైంది? యాచిస్తే లోకం మాట వినదు మిత్రమా, శాసిస్తే వింటుంది. ఏం చేయమంటావు? నన్ను నమ్ముకున్న వాళ్ళని బ్రతికించుకోవడానికి చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. ఆ అరణ్యంలో తిరిగేటటువంటి దారి దొంగలతో స్నేహం కుదిరింది. వచ్చిపోయేటటువంటి వారిని అందరినీ వేధించి వారి దగ్గర ఉన్నటువంటి సొమ్ముని అపహరించడానికి అలవాటు పడ్డాడు.
ఒక్కటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒక్కటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఓ స్వాములు, అత్తారింటికి వచ్చిన కొత్త అల్లుళ్ళలాగా అట్ట వెళ్ళిపోతారండి స్వామి. ఆగండి, ఇంతమందిని దోచుకున్నాం, అమరుని కూడా దోచుకునే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి. సర్వసంగ పరిత్యాగులమైన మా వద్ద మీకేం లభిస్తాయి నాయన? దోచుకోవడానికి మా వద్ద ఏమున్నాయి? ఈ దండక మండలాలు తప్ప. ఆహా, అయితే ఆ దండక మండలాలని అక్కడ ఉంచి స్వామి. తథాస్తు. చివరకు నీకు మిగిలేవి ఇవేగా? అలాగే ఇస్తానులే, కానీ నాకొక్క మాట చెప్పు. ఎన్ని పాపాలు చేసి సంపాదిస్తున్నవే, ఇదంతా ఎవరి కోసం? నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం. మరి నీ సంపాదనలో భాగం పంచుకునే నీ కుటుంబం నీ పాపాల్లో కూడా భాగం పంచుకుంటుందా, లేక ఒంటరిగా వదిలేస్తుందా? అన్యతా భావించకు నాయనా, చిన్న అనుమానం అంతే. మాటలు మీరుతున్నాయి ముసలోడా. తుచ్చుడా నిన్ను! విశ్వామిత్ర, వెళ్ళి రావయ్య మహర్షి, వేచి ఉంటాము. ఈ తుచ్చుడితో కాలయాపన ఏంటి స్వామి? వాడు తుచ్చుడు కాదు మహర్షి, కారణ జన్ముడు. జననీ జనకులకు పాదాభివందనం. అమ్మా, నాదొక సందేహం. అడుగు నాయనా. మీలో ఎవరైనా నాకు బదులుగా నా పాప కర్మలను అనుభవించగలరా? నాయనా అగ్ని, తల్లి తండ్రి భార్య బిడ్డ ఈ బంధాలన్నీ ఈ జన్మకే పరిమితం నాయన. నీలోని ఆత్మ పరమాత్మలో ఐక్యమయ్యేంత వరకు ఏ జన్మ ఫలాన్ని ఆ జన్మలోనే నువ్వే అనుభవించక తప్పదు నాయన, తప్పదు. దేవి, ప్రాణేశ్వర, కష్టమైన సుఖమైన మీతో జీవితం పంచుకోగలను, కానీ మీ పాప కర్మలలో భాగాన్ని ఎలా పంచుకోవాలో నాకు అర్థం కావడం లేదు స్వామి. ఎవరు చేసిన కర్మ వారే అనుభవించాలన్న పెద్దల మాట ఎరుగని వారు కారు మీరు. మీరు అడిగితే ఈ క్షణమే నా ప్రాణాలను సైతం అర్పించగలను, కానీ మీ కర్మ ఫలాన్ని నేనెలా అనుభవించగలను స్వామి? స్వామి, స్వామి! ఎన్ని కన్నీళ్ళ ఉసిరిది వెంటాడుతున్నది నీడల్లే కర్మ. ధర్మమే నీ పాలి దండమై దండించ తప్పించుకోలేదు జన్మ. ఏ కన్ను చూడదనా నీ విచ్చల విడిమిడిసి పాటు, ఏ చెయ్యి ఆపదనా తప్పటడుగే నీ అలవాటు. అదృశ్య దృష్టిగా సకల సృష్టిని గమనిస్తున్నది లెక్కగట్టు.
గట్టిదెంత బతుకు నీదెంత బతుకులో గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్నాటలు వేటలు అవసరమా మనుజా మనుజా ఏ మారిక నిన్ను కబళిస్తుంది రమాయదారి పంజా శరణం స్వామి శరణం. నాది నాది అనుకున్నది ఏది నాది కాదు. జన్మనిచ్చిన తండ్రైనా నవమాసాలు మోసిన తల్లైనా చివరకు జీవితాన్ని పంచుకున్న నా భార్య అయినా ఏది నాది కాదు. చివరకు ఏది నా వెంట రాదు. నేను చేసిన తప్పులు నన్ను కాల్చేస్తున్నాయి. నా పాపాలకు నిష్కృతి లేదా, ప్రాయశ్చిత్తం లేదా? లేనైనా లే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం మరేది లేదు నాయనా. ఇది నీకు మరో పునర్జన్మ నాయనా. నీ గతాన్ని మరచి జీవితాన్ని నూతనంగా ప్రారంభించు. స్కంద పురాణంలో చెప్పిన విషయం, నువ్వు అంతర్ముఖుడవై జ్ఞానమును పొందవలసింది, ధ్యానము చేయవలసింది అని చెప్పారు. అప్పుడు ధ్యాన నిమగ్నుడై ఉండిపోయాడు. పదమూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఋషులు అదే బాటలో తిరిగి వస్తున్నారు. ఇంద్రియములన్నీ వెనక్కి తిరిగి ఒక లక్ష్యము మీద నిలబడిపోయి ధ్యానమగ్నుడై కూర్చుండిపోయినటువంటి అగ్నిశర్మ ఒంటి మీద పుట్టలు పట్టేశారు. ఆ పుట్టలలోంచి విశేషమైనటువంటి తేజస్సు వెదజల్లుతోంది. మునీంద్ర, ఎక్కడిది ఓంకారం? కనుచూపు మేలలో ఎవ్వరు కనిపించటం లేదే. ఆ బుడ్డని తొలచండి, మీకే అవగతమవుతుంది. పుట్టలో నుండి పునర్జన్మించిన నిన్ను ఇకపై వాల్మీకి అని పిలుస్తారు నాయనా. విష్ణునామ సంకీర్తనతో 3 లోకాలను తరింపచేసే ఆది కవిగా వర్ధిల్లుదువుగాక. రాఘవం రణధీరం రాజసం సమాన స్వధనుష్కందాయ భయం Thank you.